ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం శ్రీరంగంలో ఉన్న ప్రముఖ హీరోల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంది. మరి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఆయనది ఉత్తరాషాఢ నక్షత్రము, మకర రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ. గురు మహర్దశ ప్రారంభమై 4 సంవత్సరాలు అయింది. అందువల్లనే ఆయన తీసినటువంటి సినిమా ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా సూపర్ హిట్ అవ్వడం అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే ఆయన రాజకీయ రంగంలోకి రావడానికి కారణం కూడా ఆయనకు గజకేసరి యోగం అనేటువంటి యోగం ఉంది. దీన్ని మనం కాలసర్ప సహిత రాజయోగం అంటాం. అంటే కాలసర్ప యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది దోషం ఉంటుంది, దాంట్లో రాజయోగం కూడా ఉంటుంది. దానివల్ల సంభవించేటువంటి దోషం ఏదైతే ఉందో కాలసర్ప దోషం, అది వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్కు సంబంధించినటువంటి దోషంగా భావించాల్సి ఉంటుంది. అంటే వివాహం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ సమస్యలు ఉండడం. ఇక గజకేసరి యోగం అంటే రాజయోగం ఏదైతే ఉందో అది సామాజికంగా లేదా రాజకీయంగా ఉండేటువంటి యోగంగా భావించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ వల్ల ఖచ్చితంగా సమాజంలో అంటే ఏదైతే అధికారంలోకి పార్టీ రాబోతా ఉందో లేదా అధికారం కోల్పోయే పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ 2 పార్టీల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ఎవరికైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళు రాజకీయంగా అభివృద్ధిలోకి, ఆయన సపోర్ట్ చేయనటువంటి వారు తిరోగమనంలోకి వెళ్ళేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆయన తీసేటువంటి సినిమాలు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను పొందుతాయి. కాకపోతే రాజకీయంలో తిరుగులేనటువంటి ఆధిపత్యం వైపు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్కు సినిమా రంగంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కాలసర్ప దోషం ఉన్న కారణంగా ఏదో ఒక రంగంలో మాత్రమే అనుకూలత ఉంటుంది. అంటే రాజకీయంలో అనుకూలత ఉంటే పర్సనల్ లైఫ్లో లేదా సినిమా రంగంలో వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఆయన సినిమాలు తీసే అవకాశం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే సినిమాలు నిర్మించే విషయంలో ఆయన చాలా లేట్గా సినిమాలు తీయడం, ఇంకా ముందు సంవత్సరానికి 1-2 సినిమాలు తీసేవాడు, ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఒక సినిమా తీసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది.